హే ఆల్, మనకి ఇంకా సెమ్ అయిపోవచ్చింది. అంటే ఇప్పుడు మనం 13th వీక్లో ఉన్నాం. 15th వీక్ ప్రెజెంటేషన్ వీక్. ప్రెజెంటేషన్ వీక్ అంటే మనం పీపీటీ సబ్మిట్ చేయాలి కాబట్టి రేపు నైట్ పీపీటీ సబ్మిట్ చేయాలి. ఈ రోజు నైట్ మనం పీపీటీలు స్టార్ట్ చేస్తున్నాం. మొత్తం 9 పీపీటీలు ఉన్నట్టున్నాయి. 9 పీపీటీలు. ఏదైనా లాస్ట్ మూమెంట్లో చేయడం. సో ఈ రోజు నైట్ ఒక మినిమం 3 ప్రెజెంటేషన్స్ కంప్లీట్ చేసేసి పడుకుందాం, ఎందుకంటే రేపు పొద్దున్న క్లాసులు ఉన్నాయి. ఓకే, ఈ రోజు నైట్ టార్గెట్ 3 ప్రెజెంటేషన్స్. ఫస్ట్ మనం అనాటమీ చేస్తున్నాం. అనాటమీ ఏంటంటే డిసీజ్ దట్ ఎఫెక్ట్ ద బ్లడ్ సప్లై టు ద స్పైనల్ కార్డ్. ఇది మన ప్రెజెంటేషన్ టాపిక్. ఇప్పుడు మనం దీనికి వర్డ్ పీపీటీ 2 చేయాలి. స్టార్ట్. ఆల్రెడీ ఒక పేజ్ అయిపోయింది. సో మొత్తం అయిపోయిన తర్వాత చూపిస్తా. స్టార్టింగ్ స్టేజ్లో ఎలాగుందో చూడండి. సో మనం కలెక్ట్ చేసిన మ్యాటర్ మొత్తం పేస్ట్ చేసాము. దీన్ని నీట్ చేసుకొని ఇంకా డెకరేషన్ చేయడమే మిగిలింది. డెకరేషన్ చేస్తే ఎలా ఉండాలంటే చూడగానే ఫుల్ మార్క్స్ ఇచ్చేయాలి. 7కి 7 వచ్చేయాలి. అలాగా అలా డెకరేషన్ చేయాలి. చేద్దాం. ఎండ్ ప్రోడక్ట్ మీరే చూస్తారు. సో ఈ కేసు ఏంటంటే స్పైనల్ కార్డ్ కి బ్లడ్ సప్లై ఏ డిసీజెస్ వల్ల ఎఫెక్ట్ అవుతుంది అనేది ఈ నా పీపీటీ అనమాట. సో మనం ఏమేమి డిస్కస్ చేసామంటే దీనిలో స్పైనల్ కార్డ్ ఇన్ఫ్రాక్షన్ ఒకటి, స్పైనల్ కార్డ్ హెమోరేజ్ ఒకటి, ఇంకోటి ఏమో ఏవిఎం. ఈ 3 డిసీజెస్ చూపించి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, ఇంక ఫోటోలు పెట్టి మంచి డెకరేషన్ స్టార్ట్ చేద్దాం. సో ఇలా నేను పీపీటీ స్టార్ట్ చేసేసి టెక్స్ట్ ఎడిట్ చేస్తూ ఉంటే మధ్యలో అభిగాడు ఏం మాట్లాడాడంటే మీ సబ్స్క్రైబర్స్ అందరికి గివ్ అవే ఇవ్వచ్చు కదరా అన్నట్టు మాట్లాడాడు. సో ఆ గివ్ అవే గురించి నేనేం మాట్లాడాను చూడండి. పరోటాలు ఇప్పిస్తారా? గివ్ అవే అదే. గివ్ అవేలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికి పరోటాలు ఇస్తాయి. పది ఇస్తాను నాకు 100. నేను నీకు ఇప్పుడు వెళ్ళేప్పుడు $10 ఇస్తారా? నేను ఇండియా నుంచి వచ్చిన తర్వాత నాకు 100 నువ్వు వడ్డీ. చదువుకునేటప్పుడు పాటలు పెట్టుకుంటున్నావు ఏంటో అనుకోవద్దు. అంతా చదివేసి మ్యాటర్ అంతా టైప్ చేస్తాను. జస్ట్ డెకరేషన్ కాబట్టి పాటలు పెడతాను, ఎందుకంటే నైట్ నిద్ర రాకూడదు. టైం 12 అయిపోతుంది. మనది ఇంకా ఒకటి కూడా అవ్వలేదు. అంతే, డాడీ నన్ను తిట్టక. పైకి వచ్చే లక్షణం ఒకట్లేదు. ద బెస్ట్ పార్ట్ ఆఫ్ పీపీటీ ఏంటంటే మనం చదివిన డిసీజెస్ గురించి గూగుల్లో ఫొటోస్ తీసి ఆ ఎక్స్రేస్ కానీ ఏదో ఒకటి చూసి ఆ ఎక్స్రేస్ అన్ని లైక్ ఆ ఫొటోస్ అన్ని పెట్టేసిన తర్వాత లాస్ట్ లో ఎండ్ ప్రోడక్ట్ చూసుకుంటాం కదా, అక్కడ చాలా సాటిస్ఫాక్షన్ గా ఉంటుంది. ఎందుకంటే లైక్ మనం కష్టపడి చేసి ఫొటోస్ ఎతికి అన్ని పెట్టేసిన తర్వాత లాస్ట్ లో మనం చేసింది మనం చూసుకుంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. అందుకే నేను అన్ని నాకు ఓన్ గా చేసుకుంటాను, బయట నుంచి తీసుకోకుండా. సో ఎనాటమీ పీపీటీ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ హిస్టాలజీ చేద్దాం. హిస్టాలజీ కానీ ఫిజియాలజీ కానీ రెండిట్లో ఒకటి చేద్దాం. అసలు ఈ బాధ అంతా లేకుండా హాలిడేస్లో చేస్తుంటే బాగుండేది. లాస్ట్ టైం కూడా ఇదే అనుకున్నాం. నెక్స్ట్ హిస్టాలజీ. అవును, పీపీటీ చూడలేదు కదా మీరు, చూడండి. నువ్వు మాట్లాడుకుంటూ అమెరికా వెళ్ళి శివాజీ. నెక్స్ట్ హిస్టాలజీ చేసి పడుకుందాం. 3 ఈరోజు 2 చేసి పడుకుందాం. రేపు నైట్ మళ్ళీ చాలా సబ్జెక్టులు ఉన్నాయి. సో మనది ఎనాటమీ అయిపోయింది. ఎనాటమీ పీపీటీ చేసాము, చూసారు కదా. బాగుందో లేదో కామెంట్ చేయండి. అది చేయడానికి నాకు 1 గంట పట్టింది అంతే. నెక్స్ట్ హిస్టో స్టార్ట్ చేస్తాను. హిస్టో ఎందుకంటే అవి ఫిజియో స్టార్ట్ చేయమని నేను హిస్టో చేస్తాను. అది మ్యాటర్. అవి హిస్టో చేయనా ఫిజియో చేయనా? ఇప్పుడు 2 ఒకసారి అవ్వరా? సరే, ఫిజియాలజీ స్టార్ట్ చేద్దాం. సో మనం సోషియాలజీ చేద్దాము. సో ఇప్పుడు మనం హిస్టాలజీ చేసి ఇంక పడుకుందాం. ఇంక చాలు ఈ రోజు నైట్. ఎందుకు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తారా? సో ఇప్పుడు మనం హిస్టాలజీ స్టార్ట్ చేస్తున్నాం. హిస్టాలజీ టాపిక్ న్యూరాన్స్. లెట్స్ స్టార్ట్. సో టైం 1:40 అయింది. 2 స్టార్ట్ చేద్దాం. 20 minutes బ్రేక్.
రేపు సబ్మిట్ చేయాలని సిగ్గు రాదు మనకి. సో మన ప్లాన్ లో చేంజ్ వచ్చింది అనమాట. మనం పీపీటీస్ చేద్దాం అనుకున్నాం కదా ఈరోజు. పీపీటీస్ రేపు చేసి ఈరోజు అన్నిటికీ అంటే పీపీటీస్ ఒకటే కాదు వర్డ్ డాక్యుమెంట్ కూడా అప్లోడ్ చేయాలి కాబట్టి వర్డ్ డాక్యుమెంట్ అప్లోడ్ చేసేసి వర్డ్ డాక్యుమెంట్ అలాగే మ్యాటర్ ఉంటుంది కదా, మ్యాటర్ మనం కలెక్ట్ చేస్తాం కదా, అదే దీంట్లో పేస్ట్ చేసేస్తే ఈజీ అయిపోతుంది కదా పీపీటీస్కి. సో ఆపరేషన్ వర్డ్. ఇప్పుడు వర్డ్ మొత్తం 9 సబ్జెక్ట్స్లో ఆల్రెడీ 6 వర్డ్స్ అయిపోయినాయి, ఇంకొన్ని చేస్తే అయిపోద్ది. సో మనం వర్డ్ డాక్యుమెంట్స్కి మ్యాటర్ తీసుకున్నాము. ఇంకా రేపు పీపీటీస్కి మ్యాటర్ ప్లస్ పిక్స్ వాడేసి వర్డ్ డాక్యుమెంట్స్లో ఇది కాపీ పేస్ట్ చేస్తే అయిపోతాయి. రేపు అప్లోడ్ చేసేయచ్చు, ఆల్రెడీ కొన్ని అప్లోడ్ చేస్తాను. సో రేపు మళ్ళీ పీపీటీ చేసేటప్పుడు కలుద్దాం. గుడ్ నైట్. కళ్ళు చూడండి ఎలాగైంది. 6.5 hours later. సో మనకి మార్నింగ్ క్లాస్ అయిపోయింది. క్లాస్ అయిపోయిన తర్వాత మనకి ఈ ల్యాప్టాప్ ఐప్యాడ్ ఏం కాలేదు, జస్ట్ వచ్చి క్లాస్కి వచ్చాను. సో ఇక్కడ కూర్చొని 2 ప్రజెంటేషన్స్ చేసేద్దాం. నెక్స్ట్ క్లాస్కి 2 hours ఉంది, 2 ప్రజెంటేషన్స్. సో మనం పీపీటీస్తో పాటు వర్డ్ కూడా సబ్మిట్ చేయాలి కాబట్టి వర్డ్ కంప్లీట్ చేశాను ఫస్ట్. మన ప్రతి సబ్జెక్ట్ వర్డ్ డాక్యుమెంట్స్ అయితే అయిపోయినాయి. ఇంకా ఇప్పటి నుంచి పీపీటీ చేసుకొని సబ్మిట్ చేశాడు. రేపు నైట్ దాకా ఉంది టైము. ఈలోపు నాకు నెక్స్ట్ క్లాస్కి ఇప్పటికీ 1 గంట తేడా ఉంది. సో పీపీటీ చేసేసి క్లాస్కి వెళ్ళిపోదాం. A few inches later. సో వర్డ్ డాక్యుమెంట్స్ అయిపోయిన ఆనందంతో వచ్చి షవర్మా తింటున్నాం అనమాట. షవర్మా బ్రేక్లో అలా ఏం కాదులే కానీ ఇప్పుడు నాకు మళ్ళీ 2 క్లాస్ ఉన్నాయి. ఇంటికి వెళ్ళేసరికి నైట్ అయిపోతాయి. మరి పొద్దునుంచి ఏం తినకపోతే ఈ ఎండకి పడిపోతాం కదా, అందుకే ఇక్కడ యూజీ పక్కనే ఉన్న నగేష్ షవర్మాకి వచ్చాము. యూజీ దగ్గరలో మంచి షవర్మా స్పాట్ ఏమైనా ఉందంటే షవర్మా క్లబ్ కాకుండా ఇదే. నాకు షవర్మా క్లబ్ కన్నా కూడా ఇదే ఇష్టం, బాగుంటుంది. కాకపోతే ఇదివరకు 7 చేసి ఇప్పుడు 8 చేసి చేసింది అక్క. ఎందుకో మరి అడిగితే చికెన్ ప్రైస్ పెరిగిపోయిందని చెప్పింది. ఇదే ఈరోజు లంచ్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్ అన్ని. జార్జియన్ సెమినార్ అయిపోయింది. సిలబస్ తెలుసు కూడా మా ఇద్దరికి ఈరోజు సిలబస్ చెప్పలేదు. అడిగి సిలబస్ తెలుసు కూడా. సో మనకి నెక్స్ట్ క్లాస్ 4కి ఉంది. 4 కంటే మనం అది వేరే బిల్డింగ్. సో ఇక్కడ నుంచి ఒక 10 minutes 20 minutes ముందు పోయిందైనా సరిపోద్ది. సో ఈ 1.5 hourలో ఒక పీపీటీ అని కంప్లీట్ చేసి వెళ్ళిపోయి, ఎందుకంటే రేపు మధ్యాహ్నం సబ్మిట్ చేయాలి. ఇంకా 4 పీపీటీస్ చేయాలి. సో ప్రజెంటేషన్ 1 hour పట్టిద్ది అనుకున్నా కానీ 1/2 hourలో అయిపోయింది ప్రజెంటేషన్ చేసేసి వచ్చాను. ఇంక నెక్స్ట్ మనకి బయోకెమిస్ట్రీ సెమినార్ ఉంది ఈరోజు. రివైజ్ చేసుకున్నాను, ఆల్రెడీ నేను నైట్ చదివేశాను. రివైజ్ చేసుకొని క్లాస్కి వెళ్తున్నాను. జార్జియా ల్యాండ్లో మాత్రం మామూలుగా లేవు. బీనీ ఎందుకు పెట్టుకున్నారా అంటే నా జుట్టు అంత దరిద్రంగా ఉందన్నమాట. కటింగ్ చేయించుకుందాం అనుకున్నా అలాగే పోతుంది. ఇప్పుడు తీస్తే నా జుట్టు ఎలాగ ఉంటుంది అంటే ఇంకా ఇలా మొత్తం ఉంటుంది. పుట్టపర్తి సాయిబాబా లాగా ఉంటాను నేను. కాబట్టి నేను బీనీ పెట్టుకొని తిరుగుతున్నాను. టైం 4 అయింది. 4కి ఎంత ఎండ ఉంది. ఇక్కడ సన్సెట్ అయ్యేసరికి 7:30 8 అయిపోద్ది. ఈ ఎండలో చచ్చిపోయేలా ఉన్నాం భయ్యా. ఓకే, ఇంకా ఈ బయోకెమిస్ట్రీ క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి మిగతా 2 ప్రజెంటేషన్లు మిగిలినాయి. ఆ 2 కూడా చేస్తే ప్రజెంటేషన్స్ అయిపోతాయి. A few inches later. క్లాస్ అయిపోయింది. బయోకెమిస్ట్రీ క్లాస్ అయిపోయి ఇంటికి వచ్చి ఒక పవర్ నాప్ వేసి ఇంక మళ్ళీ స్టార్ట్ చేశాను. నేను సోషల్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసి అయిపోయింది. మ్యాటర్ పెట్టేసాము, జస్ట్ పిక్స్ పెడితే అయిపోతుంది. ఇంకా దీని తర్వాత ఇంకా ఫిజియాలజీ ఒకటే ఉంది, అది చేసేస్తే మిగతా అన్ని అయిపోయినాయి. ఇది చేసి అప్లోడ్ చేసేస్తే అయిపోతాయి. నేను ప్రెజెంటేషన్ ఇచ్చినవి అవన్నీ part 2లో వస్తాయి. ఇది part 1. ఒకవేళ మీకు part 2 ప్రెజెంటేషన్తో కలిపి ఇంకేమైనా వీడియో ఏమైనా కావాలి అనుకుంటే దాన్ని కూడా కామెంట్ చేస్తే నేను ఆ 2 ఇంక్లూడ్ చేసి పెడతాను. ఏమైనా చిన్న వీడియో, ఇన్ఫర్మేటివ్ వీడియో దీని గురించి చెయ్యి అంటే దాని గురించి చేసి మళ్ళీ పెడతాను. సో ఇది 6.5 hours later. ప్రజెంటేషన్స్ అయితే అయిపోయినాయి. ఇంకా నైట్ అంతా సరిపోయింది, ప్రజెంటేషన్ చేయడం సరిపోయింది నైట్ అంతా. సో టైం మార్నింగ్ 6 అవుతుంది. ఎర్లీ మార్నింగ్ లేగడం
ఎన్నో రోజుల తర్వాత లెగిసాం అనమాట మనం. కానీ ఈరోజు మనం బిల్డప్ ఎలా ఇస్తూ ఉంటే స్నాప్లో మార్నింగే లెగండి, హెల్తీగా ఉండండి అన్నట్టు ఇస్తాం మనం. ఇంకో ఆప్షన్ ఉంటుంది ఏంటంటే, మ్యాథ్స్ అందరూ చేసేది ఇదే అనుకుంటా. మీరేం చేస్తారో కామెంట్ చేయండి. పీపీటీస్ సీనియర్స్ దగ్గర నుంచి తీసుకొని అదే అప్లోడ్ చేస్తారు, ఫాంట్ నేమ్ థీమ్స్ అవన్నీ మార్చి. అలా చేయొచ్చు, కానీ నాకు ఎందుకు అది సాటిస్ఫాక్టరీగా ఉండదు. అంటే మనం చేసుకొని మన పిక్చర్స్ మనం పెట్టుకొని ఆ సాటిస్ఫాక్షన్ వేరు ఉంటుంది కదా. సో నాకు ఎందుకు అలా నచ్చదు. నేను నా ఫొటోస్ నేనే పెట్టుకొని ఆ ఎడిటింగ్ అంతా నేనే చేసుకోవాలి, కాబట్టి చేసుకోవడం నాకు ఇష్టం. కాబట్టి నేనే చేసుకుంటాను పీపీటీస్ అవన్నీ. అందుకే ఈ బాగాలేని లేకపోతే ఎప్పుడు అయిపోయి అందరిలాగా తీసుకొని ఉంటే. ప్రజెంటేషన్స్ అయిపోయినాయి అనుకునే లోపే అప్పుడే గుర్తొచ్చింది ఈ వీడియో ఎడిటింగ్ చేసి పెట్టాలి కదా అని. సో మళ్ళీ ఈ వీడియో ఎడిటింగ్ చేయాలి. కానీ పార్ట్ 2 మీకు లేట్ అవ్వచ్చు, ఎందుకంటే ప్రజెంటేషన్ ఇవ్వగానే ఎగ్జామ్స్ ఉంటాయి మాకు. మేబీ ఎగ్జామ్స్ తర్వాత పెడితే పోస్ట్ చేయొచ్చు, లేకపోతే ఈలోపు కుదిరితే ఈలోపు పోస్ట్ చేస్తాం. సో మ్యాథ్స్ పార్ట్ 2 ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత వచ్చింది, కాబట్టి ఇది ఎగ్జామ్స్ ముందే పోస్ట్ చేస్తుంది. దీనైతే ఎగ్జామ్స్ ముందే పోస్ట్ చేస్తున్నాయి కాబట్టి చూసే ప్రతి ఒక్కరికి ఎలాగో సెమ్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోతాయి అన్ని యూనివర్సిటీస్కి. ఎగ్జామ్స్ మంచిగా రాయండి. అండ్ మీరు ఆగస్ట్లో ఇండియా వెళ్తున్నారా లేదో కామెంట్ చేయండి. నేను వెళ్తున్నాను లేదో తర్వాత చెప్తా. ఆల్ ద బెస్ట్ ఫర్ యూర్ ఎగ్జామ్స్. బాగా రాయండి, త్వరగా ఎగ్జామ్స్ పాస్ అయిపోతే త్వరగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. సో ఇది వాళ్ళ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేయండి రా, వ్యూస్ వస్తున్నాయి రా, సబ్స్క్రైబర్స్ రావట్లేదు రా. ఓకే, మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నేను ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తాను. 500 సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత మీకు మొన్న పెట్టిన స్టోరీ పెట్టా కదా, మర్చిపోయి స్టోరీ అన్న, ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఫాలో అయిపోండి. దాంట్లో మంచి మంచి రీల్స్ అవి వస్తూ ఉంటాయి. సో మొన్న చెప్పినట్టు 500 సబ్స్క్రైబర్స్ వస్తే, సబ్స్క్రైబర్స్ వస్తే మనకి బొటానికల్ గార్డెన్లో ట్రెజర్ హంట్ ప్లాన్ చేసాం. స్క్రిప్ట్ కూడా రెడీ అయిపోయింది. జస్ట్ మీలోంచి ఇద్దరిని తీసుకుంటాము. మీలోంచి ఇద్దరిని తీసుకొని ఆ వీడియోలో అయితే మీరే ఉంటారు. మీరే ట్రెజర్ హంట్ అంతా చేసి చెప్తాను. లేదు, ఫస్ట్ 500 సబ్స్క్రైబర్స్ 500 ఫాలోవర్స్ వచ్చేస్తే ఆ వీడియో బయటకు వచ్చేస్తుంది. బీఆర్కే సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్.